హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కుచ్చుల ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండి. లూజ్ ప్యాంటు ఫస్ట్ నేను ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నా, పొడవుగా వేసుకున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కిందికి 1 ఇంచు కుట్టు కోసం వదిలేసానండి. ఇలా 1 ఇంచ్ వదిలేసుకున్నాను. ఇంకా మనకు ఫుల్ లెంత్ 38 ఉంది. ఇందులోంచి నేను 5 ఇంచెస్ మైనస్ చేసి మిగతా లెంత్ పెట్టుకుంటున్నాను. నేను 38 నుంచి -5 చేసి మిగతా లెంత్ పెట్టుకొని లైన్ గీసుకున్నా. ఇంకా హిప్ 32 ఉందండి, దాన్ని బై 4 చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా కుట్ల కోసం నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంకా అక్కడ నుంచి 7 ఇంచెస్ కుర్చీలు పెట్టుకోవడానికి పెట్టుకున్నానండి. 7 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర నుంచి నేను స్ట్రైట్గా 10 ఇంచెస్ లైన్ గీసుకున్నాను. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకున్నా అండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇంకా ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుండి 2 ఇంచెస్ బయట వైపుకు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలి అని అంటే మనం ఇలా క్రాస్గా గీసుకోవాలి. కాబట్టి 2 ఇంచెస్ బయటకు మార్క్ చేసుకొని నేను ఇలా క్రాస్గా గీసుకుంటున్నాను అండి. కనిపిస్తుంది కదా, ఇలా క్రాస్గా గీసుకోవాలి కంపల్సరీగా. ఇలా గీసుకుంటేనే మనకు ప్యాంట్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఇంకా పాదాల దగ్గర 10 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాను నేను. లూజ్ ప్యాంట్ కాబట్టి 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. సరిపోతుంది ఎవరికైనా 10 ఇంచెస్ పెట్టుకుంటే. ఇంకా మనం క్రాస్గా తీసుకున్న భాగం నుంచి ఇలా నేను లోపలికి కర్వ్ తీసుకొని లెగ్ వైపు నేను ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్నాను అండి. 10 ఇంచెస్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ నేను ఇలా స్ట్రైట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం 7 ఇంచెస్ కుర్చీల కోసం పెట్టుకున్నాం కదా, 7 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కుర్చీలు పెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుండి 7 ఇంచెస్ టక్స్ పెట్టుకున్నాను నేను. ఇలా కింది పార్టు ఫినిష్ అయింది. ఇంకా పైన మనం 5 ఇంచెస్ మైనస్ చేసాం కదండి, ఆ 5 ఇంచెస్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే నాడ పెట్టుకోవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి 7 ఇంచెస్ వచ్చేలాగా మనము పట్టీకి అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టీ కట్ చేసుకోవాలి. నేను మిగిలిన క్లాత్లో ఇలా ఎక్స్ట్రా 7 ఇంచెస్ ఎక్స్ట్రా పట్టీ కట్ చేస్తున్నా అండి. చూడండి, ఇదో కుట్టుతో కలుపుకొని టోటల్గా 8 ఇంచెస్ కట్ చేశానండి నేను. ఇలా 8 ఇంచెస్ స్కేల్తో నేను స్ట్రైట్గా లైన్ గీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా 5 ఇంచెస్ ఈజీగా సరిపోతుందండి. ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్ 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పట్టీ కోసం. అందులో 2 ఇంచెస్ మనకి నాడ కోసమే సరిపోతుందండి. ఇలా మనము ప్యాంట్ భాగం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం నాడ కుట్టుకోవడానికి నేను కోర్ ఉంది కదా, కోర్ వైపున ఒక 2 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా స్ట్రైట్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను అండి. ఇలా స్ట్రైట్గా నాడ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇది నాడ కోసం మనకి సరిపోతుందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. చూసారు కదా, నేను ఫస్ట్ 1 సైడ్ జాయింట్ చేసుకుంటున్నానండి. జాయింట్ ఎలా అంటే రివర్స్ పెట్టుకోవాలి. అంటే 2 భాగాలు, 2 కాళ్ళ భాగాలు ఉన్నాయి కదా, వాటిని స్ట్రైట్ సైడ్ లోపలికి వేసుకొని రివర్స్ సైడ్ పైకి బయటకు వేసుకొని ఇలా నేను జాయింట్ వేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే నేను కుట్టు వేసుకుంటున్నా అండి. 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా పొడవు, అక్కడ నేను కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 సైడ్ అయితే కుట్టు వేసుకున్నాను నేను. ఇంకా డబల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఈ కుట్టు కోసం ఒక 1/2 ఇంచు లేదా ఇంకా ఒక 1 ఇంచు ఉంచుకున్నా సరిపోతుందండి. ఇంకా పికిలిపోకుండా ఉంటుంది క్లాత్ కూడా. ఇలా నేను ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే పోగులు అవి లేవకుండా ఉంటాయి, ఇంకా స్టిఫ్గా ఉంటుంది కుట్టు కూడా అని నేను ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాం కదా 1 సైడు. ఇప్పుడు మనము కుర్చీలు పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 7 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, చూడండి 2 టక్స్ కట్ చేసినవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి కుర్చీలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. కుర్చీలు స్ట్రైట్ సైడ్ నుంచి పెట్టుకోవాలండి, రివర్స్ సైడ్ నుంచి కాదు. స్ట్రైట్ సైడ్ నుంచి నేను ఇలా నా వైపుకు ఫోల్డ్ చేస్తూ స్క్రూ డ్రైవర్ హెల్ప్తోని కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇవి ఒక 5-6 కుర్చీలు వస్తాయండి. ఇంకా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 7 ఇంచెస్ కంటే ఎక్కువగా, అంటే క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక 10 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రాగా కుర్చీల కోసం అయితే తీసుకోవచ్చండి. అప్పుడు ఎక్స్ట్రాగా కుర్చీలు వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుంది. నేనైతే 7 ఇంచెస్ తీసుకొని ఇలా కుర్చీలు పెట్టుకున్నాను. ఒక భాగానికి అలా పెట్టుకున్నాం కదా, ఇంకా మిగతా భాగానికి ఎలా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. అవి మన వైపు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ పెట్టుకున్నవి, ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటున్నాను నేను.
ఇలాగే ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనం ఇలా పెట్టుకున్నప్పుడే మనకి ఇవి సైడ్ భాగంలో కుర్చీలు వస్తాయి కాబట్టి కరెక్ట్ డైరెక్షన్లో కనిపిస్తాయండి. రెండు ఒకే సైడ్ పెట్టుకున్నట్టయితే కొంచెం మనకి చూడ్డానికి కూడా అంత బాగా కనిపించకపోవచ్చు. అందుకే నేను ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కుర్చీలు పెట్టాను. ఇలా 2 సైడ్స్ కూడా మనకి కుర్చీలు పెట్టుకోవడం ఫినిష్ అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు పైన పట్టీ కోసం మనము 7 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్లన్నీ నేను ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, మనకి 4 పీసెస్ కట్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి కాబట్టి జాయింట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఈ క్లాత్ అయితే 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను నేను. 2 మీటర్స్ క్లాత్లో నేను కుర్చీల ప్యాంటు కుట్టుకుంటున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5 మీటర్స్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువగా అయితే ఏం పట్టదు. 2.5 మీటర్స్లో ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా మనము లూజ్ ప్యాంట్ అనేది కుట్టుకోవచ్చు. ఇలా అన్ని జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాంట్ భాగం తీసుకొని ప్యాంట్ స్ట్రేట్ సైడ్ తీసుకొని దీన్ని రివర్స్ పెట్టుకోవాలి మనం. పట్టీ పైన జాయింట్ చేసే పట్టీ ఉంది కదా, దాన్ని రివర్స్ వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. ప్యాంట్ భాగం స్ట్రెయిట్గా వేశాను, పట్టీ ఉంది కదా జాయింట్ చేసే పట్టీ రివర్స్గా వేశాను. అలా రివర్స్గా వేసి ఇలా టోటల్గా అయితే కుట్టు వేసుకుంటున్నానండి. చాలా చాలా ఈజీగా లూజ్ ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. ఓన్లీ 2 పార్ట్స్ కట్ చేసుకొని ఇంకా పైన జాయింట్కి 1 పార్ట్ సరిపోతుంది. 3 పార్ట్స్తో ప్యాంట్ ఫినిష్ అవుతుందండి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కుట్టు వేసుకున్న క్లాత్ పైకి వచ్చేలాగా చేసి దీనిపైన నేను అనిగే కుట్టు వేసుకుంటున్నాను. ఇలా అనిగే కుట్టు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ట్రాగా డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే నీట్గా ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. అందుకే నేను పైన ఇంకో కుట్టు కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇలా 2 కుట్లు వేసుకుంటే లోపల మనం కుట్టు వేసిన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది పికిలిపోదు, అలాగే పైకి లేవదు, పోగులు కూడా లేవవండి, నీట్గా కనిపిస్తుంది. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇంకా వెనక సైడ్ కూడా ఇలా మొత్తం క్లోజ్ అయిపోయిందండి. ఇంకా పోగులు అనేవి అస్సలు లేవవు. ఇప్పుడు ఇలా ఫినిష్ అయ్యాక ఇంకా రెండో సైడు ఏం చేయాలంటే, ఒక సైడ్ ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, ఇంకా రెండో సైడు నాడ కోసం కొంచెం ఉంచి ఇంకా 2 ఇంచెస్ వరకు మనం మార్క్ పెట్టుకొని ఇలా ఒక 1 ఇంచు వెడల్పు వచ్చేలాగా గీసుకోవాలండి గీత. ఇంకా రెండో సైడ్ కూడా మార్క్ వేసుకోవాలి. రెండో సైడ్ వేసుకునేటప్పుడు మనం డ్రెస్సెస్కి కట్స్ పెడతాం కదండి, కట్స్ పెట్టినప్పుడు ఎలా అయితే వేస్తామో అలా వేసుకోవాలి. చూడండి, నేను కొంచెం గ్యాప్ ఇచ్చి స్ట్రెయిట్గా వేస్తున్నాను నేను. అంటే క్లాత్ మొత్తం నేను టెన్షన్ అయితే ఆడించట్లేదండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఇదో చూడండి, క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్గా టాప్స్కి కట్స్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లాత్ని కూడా నేను కుట్టు వేసిన క్లాత్ని కూడా ఇలా ప్యాంట్ క్లాత్కి ఇలా ఆనిచ్చి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నా అండి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే మనకి కుట్టు నీట్గా ఉంటుంది, అలాగే మధ్యలో నుంచి కుట్టు విడిపోయే అవకాశం అయితే ఉండదు. మనం సైడ్లకి క్లోజ్ చేసేస్తాం కాబట్టి ప్యాంట్ చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి ప్యాంట్ని అయితే చాలా చాలా నీట్గా కుట్టుకోవచ్చండి. ఇంకా అవతల వైపు అయిపోయింది కాబట్టి ఇంకా రివర్స్ చేసేసుకొని మనము యువతల వైపున కూడా ఇలాగే సేమ్ కట్స్ లాగా ఫోల్డ్ చేసి వేసుకున్నాం. చూసారా, సేమ్ కట్స్ లాగే వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నాడ కోసం ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ నాడ కోసం ఫోల్డ్ చేసుకోవడం ఇలా నేను 1.5 ఇంచు వెడల్పు వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ పై భాగంలో కోర్ వచ్చింది కాబట్టి నేను 1 సైడ్ ఫోల్డ్ చేసేస్తున్నా అండి. కోర్ రాకపోతే చిన్నగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా టోటల్గా పై భాగం టోటల్గా ఫినిష్ అయిపోయింది. ఇంకా కింద పాదాల దగ్గర భాగం ఉంది కదా, దాన్ని మనము ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, దాన్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే కింది భాగంలో క్యాన్వర్స్ వేస్తారండి, కానీ చాలామంది వేసుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది వేయమంటారు. అలాంటి వాళ్ళకైతే వేస్తామండి. దీనికైతే నేను వేయట్లేదు క్యాన్వర్స్. ఇలా 1.5 ఇంచు అంటే 1 ఇంచు వచ్చేలాగా 2 ఇంచెస్ నేను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టు వేసుకున్నాం కదా, ఇంకా అవతల వైపు స్టిఫ్గా ఉండడానికి కుట్టు వేసుకుంటున్నాను నేను. చూడండి, ఫినిషింగ్ ఇలా ఉంది. ఇప్పుడు మధ్యలో మనకి ఇష్టం వచ్చిన డిజైన్ మనం కుట్టు వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేవ్స్ వేస్తున్నాను. వేవ్స్ లాగా టెన్షన్ని అటు ఇటుగా తిప్పుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటున్నాను అండి.
మనకి ఎలా నచ్చితే అలా మనం ఆ భాగంలో కాలి భాగంలో స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో నుంచి నేను ఎక్స్ట్రా కుట్టు వేస్తున్నాను. జిగ్జాగ్గా వస్తుంది మనకిది పాదం దగ్గర, అందుకని నేను ఇలా ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాం కదా, చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చింది మనకి పాదం దగ్గర. ఓకేనా అండి, ఇలా అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు మనము సైడ్ కుట్లు వేసుకోవాలి. 2 పాదాలకు కూడా నేను ఇలా వేసేసానండి. ఇంకా సైడ్ కుట్లు, సైడ్ జాయింట్ ఉంటుంది కదా పాదాల దగ్గర నుంచి, అది వేసుకోవాలి. దానికి నేను ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ లెగ్ దగ్గర ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని 6 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను. ఇది అందరికీ సరిపోతుందా అంటే లేదండి, ఇది మనకి లావుగా ఉన్న వాళ్ళని ఇంకా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళని చూసుకొని మనం పెట్టుకోవాలి. 10 ఇంచెస్ అయితే కంపల్సరీ అందరికి సరిపోతుందండి. ఇంకా కుట్టు వేసుకునేటప్పుడు నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను. మనం నార్మల్ ప్యాంట్కి అయితే స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటామండి, కానీ లూజ్ ప్యాంటు, కుచ్చుల ప్యాంటుకి అయితే మనము క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఒక 1.5 ఇంచు క్లాత్ లోపలికి ఉంచేసుకొని అలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి కొలత ఏం అవసరం లేదండి దీనికి. ఇలా కాల్ దగ్గర మాత్రం 6 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 2 ఇంచెస్ కుట్లకు ఉంటుందండి. ఇలా టోటల్గా ఫినిషింగు ఇలా వచ్చింది చూడండి. కుచ్చిళ్ళ ప్యాంటు ఇలా నీట్గా కనిపిస్తుంది డబల్ కుట్లు వేసుకుంటే. ఓకేనా అండి, మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.